ప్రతిష్టాత్మకంగా ప్రజాగలం సభ భారీ స్థాయిలో ఏర్పాట్లు 100 ఎకరాల్లో ప్రాంగణం సిద్ధం. లక్షల మందికి పసందైన భోజనాలు, ఎక్కడికక్కడ త్రాగునీరు, మజ్జిగ, వేల మంది పోలీసులతో భద్రత, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్, బొప్పుడిలో తమ్ముళ్ల ఉరిమే ఉత్సాహం. హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ జనసేన అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ప్రాంగణం సర్వం సిద్దమైంది. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా కూటమి తొలి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నై జాతీయ రహదారి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా పార్లమెంటు స్థానాల నుండి కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఉరిమే ఉత్సాహంతో తరలి రానున్నారు. ఇప్పటికే జోష్ మీద ఉన్న క్యాడర్ అధినేతలు ఇచ్చే సందేశంతో మరింత ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో పనిచేసి కూటమి అఖండ విజయానికి కృషి చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఈ సభ ఒక మైలురాయిగా నిలుస్తుందని కూటమి నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. హెలీప్యాడ్, సభా వేదిక వద్ద డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. హెలికాప్టర్ల ట్రయల్ రన్ చేశారు. జాతీయ రహదారికి ఇరువైపులా విశాలమైన పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాల నుండి సభ ప్రాంగణానికి సులువుగా వచ్చేందుకు వీలుగా ఎక్కడికక్కడ మార్గాలు ఏర్పాటు చేశారు. 6 హెలీప్యాడ్లు సిద్దం చేయగా వాటిలో 3 ప్రధాని బృందానికి కేటాయించారు. సభకు తరలి వచ్చే లక్షలాది మంది జనం కోసం పసందైన భోజనాలు, బిర్యానీ, మజ్జిగ, మంచినీళ్లు ప్యాకెట్లు సిద్దం చేశారు. ప్రాంగణంలో ఎక్కడ నిలబడ్డా వేదికపై ఏం జరుగుతుందో వీక్షించేలా పదుల సంఖ్యలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కాగా ఎన్నికల వేళ జరుగుతున్న ప్రజాగలంలో మోడీ ప్రస్తావించే అంశాలపై ఆసక్తి నెలకొంది. 2015 అక్టోబర్ 22న అమరావతి రాజధాని శంకుస్థాపనకు హాజరైన మోడీ ఇది ప్రపంచ స్థాయిలో బాసిల్లుతుందని ఆకాంక్షించారు. ప్రధానంగా కొత్త రాజధాని రైతులు ప్రధాని మోదీ ప్రజాగలం వేదికగా ఇచ్చే వరాల కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశ చిగురించడంతో పాటు ఎన్డీఏలో చేరడంతో మోడీ సహకారంతో రాజధానికి తిరిగి పూర్వ వైభవం వస్తుందని రైతులు కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. మొత్తం మీద చరిత్రలో నిలిచిపోయేలా ఈ సభను ఏర్పాటు చేశారు. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా.